అన్నదాత అన్నదాత మీ అన్నదాత, చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా, అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి, నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు, పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత అన్నదాత మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: ఎరువుల వినియోగ సామర్థ్యం పెంచేందుకు సూచనలు, వర్షాకాలంలో జీవాల్లో వచ్చే వ్యాధులు నివారణ చర్యలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. హరిత విప్లవం తర్వాత పంటల్లో దిగుబడులు పెరిగాయి. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఎంతగా ఎరువు వేస్తే అంతలా దిగుబడులు పెరుగుతాయి అనే అపోహలో రైతులు విచ్చలవిడిగా వేసుకుంటూ పోయారు. దీంతో నేలల్లో వాటి నిల్వలు పెరిగిపోయి పంటల్లో పలు రకాల సూక్ష్మ పోషక లోపాలు కనబడుతున్నాయి. అంతేకాదు పంటలకు రోగనిరోధక శక్తి తగ్గి పలు రకాల చీడపేళ్ల బారిన పడటం పరిపాటి అయింది. అలా కాకుండా భూసార పరీక్ష ఫలితాలతో పంటలకు సిఫార్సు మేరకు ఎరువులు వేయటం, అలాగే వేయాల్సిన విధంగా వేయటం చేసినప్పుడే ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటుంది. ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుంటే పంట దిగుబడి బాగుంటుంది. మరి ఎరువుల వినియోగ సామర్థ్యం బాగుండాలంటే ఎలాంటి మెలకువలు పాటించాలో సూచనలు అందిస్తున్నారు ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ రాములు. మనం సాధారణంగా ప్రతి పంటకు కొద్ది మొత్తంలో ఎరువులను, నత్రజని, భాస్వరము, పొటాషియంకు సంబంధించినటువంటి ఎరువులను వివిధ పంటలకు వేస్తుంటాం. మనం వేసినటువంటి ఎరువులో ఎంత మేరకు మొక్క తీసుకుంటుంది అనే దాన్ని మనము ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అని అంటాం. నత్రజనికి సంబంధించి యూరియా వరిలో కనుక చూసుకున్నట్టయితే దాని యొక్క వినియోగ సామర్థ్యం కేవలం 30-40% మాత్రమే. అయితే మిగతా ఆరుతడి పంటలలో మనం నత్రజని యొక్క వినియోగ సామర్థ్యం చూసుకున్నట్లయితే దాదాపు 40-50% ఉంటుంది. అదేవిధంగా రెండవ పోషకమైనటువంటి భాస్వరం యొక్క వినియోగ సామర్థ్యం కేవలం 15-20% ఉంటుంది. మరి మిగతాదంతా ఏమవుతుంది అంటే మిగతాది నేలలో కలిసిన తర్వాత వివిధ రూపాలలో మొక్కకు అందలేని భాస్వరంగా కన్వర్ట్ అయి మనకు తర్వాత వచ్చేటువంటి సీజన్లో ఉపయోగపడుతుంది. పొటాషియం ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కేవలం 50-60% మాత్రమే ఉంటుంది. అదేవిధంగా సూక్ష్మధాతు పోషకాలైనటువంటి జింకు, కాపరు, ఐరన్, మ్యాంగనీస్కు సంబంధించినటువంటి ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కేవలం 2-5% మాత్రమే ఉంటుంది. మరి ఇంత తక్కువ ఉన్నటువంటి ఎరువులు వినియోగ సామర్థ్యము పెంచుకున్నట్లయితే దాదాపుగా మన భారతదేశంలో 342 లక్షల టన్నుల యూరియా ఎరువులను, అదేవిధంగా 93 లక్షల టన్నుల డిఏపి ఎరువులను, అదేవిధంగా 24 లక్షల టన్నుల పొటాషియంకు సంబంధించినటువంటి ఎరువులను విపరీతంగా మనము మన నేల లోపల డంప్ చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే వీటి యొక్క వినియోగ సామర్థ్యం తక్కువ ఉండడం వల్ల మనకు కావలసినటువంటి లేదా ఆశించినటువంటి దిగుబడి రావాలంటే ఎక్కువ మొత్తంలో రైతాంగము ఎరువులను భూమి లోపల డంప్ చేయడం అనేటువంటి జరుగుతుంది. కొన్ని మెలకువలు మనం పాటించినట్లయితే ఈ ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యము పెరగడం అనేది జరుగుతుంది. ఈ అత్యంత మెలకువలలో ప్రతి రైతు కూడా తనకున్నటువంటి పొలంకు సంబంధించి భూసార పరీక్ష ఆధారంగా మాత్రమే మనం ఎరువులను వేసుకోవాలి. మరి భూసార పరీక్ష చేయడం ద్వారా రైతాంగానికి ఏ రకంగా మనం వినియోగ సామర్థ్యం పెరుగుతుంది అని అంటే మనకు సహజ సిద్ధంగా నేలలో కొద్ది మోతాదులో మొక్కకు కావలసినటువంటి పోషకాల లభ్యత అనేది ఉంటుంది. ఆ లభ్యత ఏ మేరకు ఉంది,
ఆ లభ్యత మొక్కకు ఎంతవరకు మనం వేసేటువంటి ఫర్టిలైజర్ తగ్గించుకోవాలనే విషయం మీద నాలెడ్జ్ ఉన్నట్లయితే ఆ మేరకు మనం తగ్గించుకొని మొక్కకు ఎరువులను వేసినట్లయితే మనకు బాగా పనిచేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి రెండవది భూమి యొక్క రియాక్షన్, అంటే భూమి యొక్క స్వభావం బట్టి కూడా మనం ఎరువులను వేసుకోవాలి. స్వభావం అంటే ఏమిటి? కొన్ని రకాల నేలలు ఆమ్ల గుణాన్ని కలిగి ఉంటాయి, కొన్ని రకాల నేలలు క్షార గుణాన్ని కలిగి ఉంటాయి. అయితే ఆమ్ల గుణాలను కలిగి ఉన్నటువంటి నేలకు క్షారాన్ని ఇచ్చేటువంటి ఎరువులను వేసుకోవాలి. క్షార నేలలు స్వభావం ఉన్నటువంటి నేలలకు ఆమ్లత్వాన్ని ఇచ్చేటువంటి ఎరువులను, అంటే మనకు యూరియా ఎరువులు కానీ, డిఏపి ఎరువులు కానీ, పొటాషియం సంబంధించినటువంటి ఎరువులను వేసుకోవాలి. మూడో అంశం ఏంటంటే రైతులు ఈ మధ్య విపరీతంగా ఏదైనా ఎరువును భూమి మీద చల్లడం అనేటువంటిది అలవాటు అయిపోయింది. ఇది మంచిది కాదు. ప్రత్యేకంగా యూరియా రూపంలో ఉన్న నత్రజని ఎరువును మీద చల్లడం అనేది జరుగుతుంది. మరి ఏం చేయాలి అంటే ప్రతి ఎరువును కూడా విత్తనం వేసేటప్పుడు అయితే విత్తనం కింద వేయాలి. అదేవిధంగా మొక్క మొలిసిన తర్వాత వేసే పరిస్థితి ఉంటే కనుక 3 నుంచి 4 సెంటీమీటర్ల దూరంలో ఎరువులను వేసుకోవాలి. నాలుగో అంశం ఏమిటంటే మనకు భాస్వరము అదేవిధంగా పొటాషియంకు సంబంధించినటువంటి ఎరువులను ప్రధానంగా దుక్కిలో వేసుకోవాలి. అంటే విత్తనం పెట్టేటప్పుడు విత్తనం కంటే ముందు వేసుకోవాలి, వరిలో నాటేసినప్పుడైతే నాటేసేటప్పుడు వేసుకోవాలి. కానీ రైతులు కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి భాస్వరం ఎరువును మొక్క మొలిచిన తర్వాత 20 రోజులకు 40 రోజులకు, అదేవిధంగా వరి నాటేసిన తర్వాత 50 రోజులకు 60 రోజులకు కూడా కాంప్లెక్స్ రూపంలో ఉన్నటువంటి భాస్వరం ఎరువులను వాడడం జరుగుతుంది. దీనివల్ల వినియోగ సామర్థ్యం లేకపోవడం, అదేవిధంగా దానికి పెట్టేటువంటి ఖర్చు అదనంగా రైతు మీద పడుతుంది. కాబట్టి ఈ భాస్వరం ఎరువులను కేవలం దుక్కిలో మాత్రమే వేసుకోవాలి. పొటాషియంను కూడా దుక్కిలో వేసుకోవచ్చు. ఒక దఫా భూమి పైన కూడా వేసుకున్నట్లయితే దాని యొక్క వినియోగ సామర్థ్యం పెరిగేటువంటి అవకాశం ఉంది. నత్రజని ఎరువులను కంపల్సరీగా స్ప్లిట్ డోసెస్ అంటాం. అంటే వేయాల్సినటువంటి మోతాదును వివిధ దశలలో, ఉదాహరణకు మనం నాటేసినట్లయితే వరి లోపల నాటేసేటప్పుడు ఒకసారి, 20 నుంచి 30 రోజులకు ఒకసారి, అదేవిధంగా 50 నుంచి 60 రోజులకు ఒకసారి వేసుకున్నట్లయితే ఈ నత్రజని యొక్క వినియోగ సామర్థ్యం అనేటువంటిది పెరుగుతుంది. ఇది ప్రత్యేకంగా తేళ్ల నేలలైతే కంపల్సరీగా మనం దఫాలుగా వేసుకున్నట్లయితే మనకు వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. అదే 3 దఫాలు ఎర్ర నేలల్లో అయితే 2 దఫాల నల్ల భూములలో వేసుకున్నట్లయితే వినియోగ సామర్థ్యం పెరిగి ఎక్కువ మొక్క తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా రైతాంగము ఏం చేస్తున్నారంటే 2 లేదా 3 ఎరువులను కలిపి వేసుకోవడం జరుగుతుంది. అయితే కలిపి వేసుకునేటువంటి సందర్భంలో ఏ ఎరువుతో కలుస్తుంది, కలిస్తే ఏమి ప్రాబ్లం ఏంది, కలవకపోతే ఈ కలిపి వేసుకున్న తర్వాత నేల లోపల మరి మొక్క కావలసినటువంటి రూపంలోకి ఈ 2 కలపడం ద్వారా లభ్యత వస్తుందా లేదా అనేటువంటిది కంపల్సరీగా రైతాంగం చూసుకోవాలి. కొంతమంది ఏం చేస్తారంటే మిక్స్ చేసి పెట్టేసి ఒక 2-3 గంటల తర్వాత చల్లుతుంటారు, లేదా 2-3 రోజుల తర్వాత చల్లుతుంటారు. కాబట్టి దానివల్ల వినియోగ సామర్థ్యం అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి రైతులు ఖచ్చితంగా మనకు కలిసేటువంటి స్వభావం ఉన్నటువంటి ఎరువులను మాత్రమే కలిపి వేసుకున్నట్లయితే ఈ ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరిగి ఎక్కువ లాభం జరిగేటువంటి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా యూరియాకు సంబంధించినటువంటి ఎరువులు వేసేటప్పుడు ఖచ్చితంగా మనము నీళ్లను తీసేయాలి. ఆరుతడి పంటలను అయితే తేమ ఉన్నప్పుడు వేసుకోవాలి. ప్రధానంగా వరి పంటలో అయితే నీళ్లు కంపల్సరీ తీసేసిన తర్వాత, అదేవిధంగా కలుపు తీసిన తర్వాత మాత్రమే ఈ ఎరువులను వేసుకున్నట్లయితే మనకు వినియోగ సామర్థ్యం పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం ప్రధాన పంట వేసే ముందు, వేసిన తర్వాత, లేకపోతే పంటకు మధ్య గ్యాప్ ఉన్నట్లయితే ఆ గ్యాప్లో కంపల్సరిగా పచ్చిరొట్ట ఎరువులు, జనుము, జీలుగా, పిలిపిసర, పెసర్లు, బబ్బెర్లు, అంటే ఈ లెగ్యుమినేసి జాతికి చెందినటువంటి పంటలు ఏదైనా వేసి భూమి లోపల కలియదున్నాలి. అందులో సేంద్రియ కర్బనం అనేటువంటి నేలలో పెరిగి నేలలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు ఏవైతే ఉంటాయో వాటికి అన్నిటికి కూడా ఈ సేంద్రియ కర్బనం అనేటువంటిది ఆహార పదార్థం. ఈ సేంద్రియ కర్బనం నేలలో పెరగడం ద్వారా మనం వేసేటువంటి ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం పెరగడానికి సహజ సిద్ధంగా ఉపయోగపడుతుంది. ఇంకొక అంశం ఏమిటి అంటే కంపల్సరీగా రైతాంగం అంతా కూడా స్లో రిలీజింగ్ నైట్రోజనస్ ఫర్టిలైజర్స్ అంటాం. అంటే పూత పూసినటువంటి నత్రజని ఎరువులు, ఉదాహరణకు వేప నూనె కలిపినటువంటి యూరియా, అదేవిధంగా సల్ఫర్తోని కోడ్ చేసినటువంటి యూరియాను వాడినట్లయితే సాధారణంగా మనకు వినియోగ సామర్థ్యం అనేటువంటిది 40 నుంచి 50% పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఏదైతే చెరువు కింద పొలాలు ఉంటాయో, వందరు పొలాలు, వాటిల్లో కంప్లీట్గా ఎప్పుడు నీళ్లు ఉంటాయి. కాబట్టి వాటి నీళ్ళను తీసేసేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి అప్పుడు ఏం చేయాలంటే మనకు నల్ల మట్టిని ఈ యూరియాలో
కలుపుకొని ముద్దల్లాగా చేసి మనం వరి పొలాల్లో వేసినట్లయితే కొద్ది మేరకు ఈ వినియోగ సామర్థ్యం అనేటువంటిది పెంచేటువంటి అవకాశం ఉంటుంది. భూసార పరీక్ష చేసిన తర్వాత మనం ఖచ్చితంగా ఆ సాయిల్ టెస్ట్ ఆధారిత ఎరువుల యాజమాన్యం ఫాలో కావాలి. మనకు నేల లోపల ఆమ్ల గుణం ఉన్నదనుకుంటే దానికి సున్నం కలిపి ఆ నేలను సరి చేసుకోవాలి. అదేవిధంగా క్షార గుణం ఉన్నట్లయితే ఆమ్లాన్ని కలిగించేటువంటి ఫర్టిలైజర్స్ను వాడుకోవాలి. ఇక చివరి అంశం ఏమిటంటే సమగ్ర పురుగుల యాజమాన్యం కానీ, సమగ్ర తెగుళ్ళ యాజమాన్యం కానీ, సమగ్ర ఎరువుల యాజమాన్యం కానీ మనం పాటించినట్లయితే మొక్క ఏపుగా పెరిగితే ఆటోమేటిక్గా మొక్క యొక్క వేరు వ్యవస్థ అనేటువంటిది భూమి లోపలికి పర్ఫెక్ట్గా విస్తరించబడి ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం కూడా పెంచడానికి అవకాశం ఉంటుంది. మనం ఈ చిన్న చిన్న మెలకువలు కనుక రైతాంగం తీసుకున్నట్లయితే ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం అనేటువంటిది బాగా పెరిగి ఆ పెరిగినటువంటి వినియోగ సామర్థ్యం అనేటువంటిది రైతుకు ఖర్చు రూపంలో తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. అతి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే మనకు అవసరం ఉన్న మేరకు ఎరువులను వాడడం వల్ల నేల కాలుష్యం కానీ, నీటి కాలుష్యం కానీ, వాతావరణ కాలుష్యం కానీ ఇవన్నీ కూడా తగ్గి మనకు ప్రజానీకం అంతా కూడా ఆరోగ్యంగా ఉండేటువంటి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఈ విషయాలను మీరు ఖచ్చితంగా దృష్టిలో ఉంచుకొని ఈ రకమైనటువంటి మెలకువలు పాటిస్తే మీకు బాగా మంచి జరుగుతుంది. పాడి పరిశ్రమ తర్వాత అత్యంత ఆదరణ పొందిన వ్యవసాయ రంగం జీవాల పెంపకం. రైతులు తమకున్న వనరులు, అవకాశాలను బట్టి బయట మేపే విస్తృత పద్ధతి, అలానే షెడ్లో ఉంచి మేపే సాంద్ర, పాక్షిక సాంద్ర పద్ధతులను అవలంబిస్తూ పెంపకాన్ని చేపడుతున్నారు. ప్రస్తుత వానాకాలం పెంపకదారులకు కొంత గడ్డు కాలమే. ఎందుకంటే మేత కోసం ఆరుబయట తిరిగే జీవాలు పచ్చగడ్డిని తింటూ కుంటల్లోని నీటిని తాగుతూ వానజల్లులకు తడుస్తూ ఉంటాయి. ఇలాంటి పరిస్థితుల్లో జీవాలు పలు రకాల రోగాలకు గురయ్యే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా చిటుకు, గాలికుంటు, ఫుట్ రాట్, నీలినాలుక, బాహ్య పరాన్న జీవుల వల్ల సోకే వ్యాధులు ఆశించి జీవాలు చనిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. మరి వర్షాకాలంలో వ్యాధుల బారి నుంచి జీవాలను రక్షించుకునేందుకు పెంపకదారులు కొన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలంటూ తెలియజేస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, పార్వతీపురం మన్యం జిల్లా రస్తాకుంటాబాయి కృషి విజ్ఞాన కేంద్రం పశు విభాగం శాస్త్రవేత్త డాక్టర్ అనూజీ. లాభసాటి గొర్రెలు, మేకల పెంపకం అనేది వాటి యొక్క ఆరోగ్యం, ప్రత్యుత్పత్తి మరియు యాజమాన్యంపై ఆధారపడి ఉంటుంది. తొలకరి చిరుజల్లులకు ములిచిన గడ్డి పరకలను మేయడం వలన కానీ, కలుషితమైన వర్షపు నీరు త్రాగడం వలన కానీ అంటువ్యాధి క్రిములు జీవాల శరీరంలో ప్రవేశించి వ్యాధిని కలుగజేస్తాయి. వర్షాకాలం ప్రారంభం కాగానే ఎక్కువగా పచ్చిగడ్డి మేయడం వలన జీవాలలో జీర్ణ సమస్యలు వచ్చి చిటికి వ్యాధి రావడానికి అవకాశం ఉంది. ఈ బ్యాక్టీరియా జీవాల ప్రేగులలో పెరిగి కొన్ని విష పదార్థాలను ఉత్పత్తి చేస్తుంది. ఈ వ్యాధి వచ్చినట్లయితే గొర్రెలు, మేకలు చిటికి వేసే సమయంలోనే గాలిలో ఎగిరి కొట్టుకొని మరణిస్తాయి. గొర్రె మరియు మేక పిల్లలు ఎక్కువగా పాలు తాగి జీర్ణ సమస్యలు వచ్చేటప్పుడు కూడా ఈ వ్యాధి వచ్చి చనిపోవడానికి అవకాశం ఉంది. వ్యాధి లక్షణాలు బయటికి కనిపించి చికిత్స చేయడానికి సమయం అనేది ఎక్కువగా దొరకదు. కాబట్టి చిటికి వ్యాధి నివారణ టీకా అన్ని జీవాలకు తొలకరి ప్రారంభం కాకముందే వేయాలి. బ్లూ టంగ్ లేదా నీలినాలుగ వ్యాధి, ఇది కూడా వర్షాకాలంలో గొర్రెలలో ఎక్కువగా వస్తాయి. దీనిని మూతిపుండు వ్యాధి అని కూడా అంటారు. వైరస్ కలిగజేసే ఈ వ్యాధి దోమలు మరియు పిడుదులు కుట్టడం వల్లే సంక్రమిస్తుంది. వ్యాధి సోకిన గొర్రెలలో జ్వరం, నోటి నుంచి నురగతో కూడిన చొంగ కారడం, కళ్ళు నుండి ముక్కు నుండి నీరు కారడం ఇటువంటి లక్షణాలు కనిపిస్తాయి. మూతిలో, చిగుళ్ళలో మరియు నాలుకలో పుండ్లు ఏర్పడతాయి. వ్యాధి చివరి దశలో నాలుక వాచిపోయి నీలి రంగులో మారుతుంది. జీవాల నోటి నుంచి మనకు దుర్వాసన వస్తుంది. మేత తినలేకపోవడం వలన ఈ గొర్రెలు నీరసమై మరణిస్తాయి. వ్యాధి సోకిన జీవాలను మంద నుంచి వేరు చేసి చికిత్స అందించాలి. వ్యాధి నిరోధక టీకాలు ప్రతి సంవత్సరం 3 నెలల పైన ఉన్న అన్ని జీవాలకు జూన్ నెలలో వేయించుకోవాలి. వ్యాధిని అదుపు చేయడానికి టీకాలతో పాటు దోమలు మరియు పిడుదుల నివారణలో కూడా రైతులు శ్రద్ధ వహించాలి. జీవాలకు గోమార్లు, పిడుదులు, జోరిగల్ లాంటి బాహ్యపరాన్న జీవుల ద్వారా సంక్రమిస్తున్న కొన్ని ప్రమాదకరమైన హీమోప్రోటోసోవల్ వ్యాధులు లేదా ఏకకణ జీవుల వల్లే వచ్చే వ్యాధులు రావడానికి అవకాశం ఉంది. ఇందులో తిరుగుడు రోగం లేదా ట్రిపనోసోమియాసిస్, రక్తంలో జీవిస్తున్న ట్రిపనోసోమా అని ఏకకణ పరాన్న జీవుల ద్వారా ఈ రోగం వస్తుంది. వ్యాధి సోకిన గొర్రెనే
జోరీగలు కుట్టి మళ్ళీ ఆరోగ్యకరమైన గొర్రెను కుట్టినప్పుడు ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. వ్యాధి లక్షణాలు ఏంటంటే గొర్రెలు జ్వరం వచ్చి బలహీనపడి వర్రి చూపులు చూడడం, గుండ్రంగా తిరగడం, కళ్ళు ఎర్రబారి చూపు మందగిస్తుంది లేదా చూపు పూర్తిగా కూడా పోవచ్చు. ఇలాంటి లక్షణాలు వచ్చి జీవాలు నీరసమై మరణిస్తుంది. చికిత్స కోసం బెరనిల్, ట్రైకిన్ లాంటి మందులను మరియు రక్తహీనత నివారణ కోసం ఐరన్ సప్లిమెంట్స్ మందులను వాడొచ్చు. మనుషుల్లో మలేరియా లాగే పశువుల్లో ఈ థైలేరియా వ్యాధి సోకిన జీవాల్లో జ్వరం అప్పుడప్పుడు వస్తూ పోతూ ఉంటాయి. భుజం పైన ఉన్న లింఫ్ గ్రంథులు వాస్తాయి, శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడతాయి, చివరిలో పచ్చకామెరలు వస్తాయి. అలాగే జీవాలు బలహీనమై మరణిస్తాయి. వ్యాధి సోకిన జీవాలకు బుప్పార్వాకోన్ అనే ఇంజెక్షన్ కండరంలోకి ఇప్పించాలి. ఈ పిడుదులు మరియు దోమల నివారణ కోసం సైపర్మెథ్రిన్, పర్మెథ్రిన్, డెల్టామెథ్రిన్ లాంటి మందులను ఒక జీవాల శరీరంపై పిచికారీ చేయాలి. లేకపోతే దీనికంటే ఒక సిమెంట్ తొట్టి ఏర్పాటు చేసి అందులో ఈ పిచికారీ మందులను నింపి జీవాలను అందులో మెడ వరకు ముంచాలి. దీన్ని డిప్పింగ్ అంటారు. దోమల నివారణ కోసం షెడ్లో సాయంత్రపు వేళ వేపాకు పొగ కానీ జామాయిలాకు పొగ కానీ వేయాలి. వర్షాకాలంలో ఆంతరపరాణ జీవుల సమస్యలు కూడా ఎక్కువగా వస్తాయి కాబట్టి టీకాలు వేయించక ముందు ఈ నటల నివారణ మందు తగిన మోతాదులో పశువైద్యుని సలహా మేరకు జీవాలకు ఇప్పించాలి. జీవాల్లో వర్షాకాలం ముగిసిన తర్వాత కూడా ఒకసారి ఈ డివర్మింగ్ అనేది చేయించాలి. జీవాల్లో కాలిపుండు వ్యాధి లేదా ఫూట్ రోట్ కూడా వర్షాకాలంలో ఈ తడి వాతావరణం వల్లే ఎక్కువగా ప్రబలుతుంది. జీవాల గిట్టల మధ్య పుండ్లు ఏర్పడతాయి. ఇందులో చీము పట్టి లోపలున్న ఎముకల దాకా ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది చేరుతుంది. ఈ వ్యాధి నివారణ కోసం అదనంగా పెరిగే ఈ గిట్టలను కత్తిరించి మట్టి ఇలాంటి చెడు పదార్థాలు ఇరకకుండా చూసుకోవాలి. జీవాలకు యాంటీసెప్టిక్ ద్రావణంతో ఫుడ్ పాత్ను ఏర్పాటు చేయాలి. ఇది ఎలా అంటే దాదాపు ఒక 15 సెంటీమీటర్ల లోతు గల తొట్టి లాంటి నిర్మాణంలో 3 నుంచి 5% ఫార్మాలిన్ ద్రావణాన్ని కానీ పోసి ఆ తొట్టి ద్వారా జీవాలను నడిపించాలి. తర్వాత పొడిగా ఉన్న ప్రదేశంలో ఒక 30 నిమిషాల వరకు నిలబెట్టాలి. ఇలా 2 నెలలకు ఒకసారి చేసినట్లయితే కాలిపుండు వ్యాధికి నివారించవచ్చు. ఈ అంటు వ్యాధులకు చికిత్స కంటే నివారణ మేలు కాబట్టి జీవాల పెంపకదారులు పశువైద్యుని సంప్రదించి తొలకరి వచ్చే వ్యాధి నిరోధక టీకాలు వేయించుకోవాలి. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త రకం వేరుశనగ విత్తన వంగడాలను రైతులకు పరిచయం చేస్తున్నారు. దశాబ్దాల కాలంగా ఒకే విత్తనంతో సాగు చేస్తున్న రైతులు ఏటా దిగుబడులు రాక నష్టపోతున్నారు. ఈ పరిస్థితుల్లో పాత రకం విత్తనాల స్థానంలో కొత్త వంగడాలతో సాగు చేయించడానికి వ్యవసాయ శాఖ ప్రణాళిక చేసింది. కేంద్ర ప్రభుత్వం ఈసారి కొత్త వంగడాల విత్తన రకాలను రైతులకు మినీ కిట్ల ద్వారా ఉచితంగా ఇస్తోంది. ఇందులో భాగంగా జిల్లాలో విశిష్ట వేరుశెనగ రకాన్ని రైతులకు పరిచయం చేస్తున్నారు. ఎంపిక చేసిన రైతుల ద్వారా కొత్త విత్తన వంగడాలను సాగు చేయిస్తున్నారు. ఇక్కడ ఒక రైతు సంఘాన్ని ఎస్టాబ్లిష్మెంట్ చేశాం సార్. రైతు సంఘం పేరు కుడేరు మండల స్వశక్తి రైతు సంఘము. ఈ సంఘంలో దాదాపు 854 మంది సభ్యులు సభ్యత్వంగా పొంది ఉన్నారు. సో మేము చేస్తున్నటువంటి యాక్టివిటీస్ని ప్రభుత్వం వారు గుర్తించారు, వ్యవసాయ శాఖ వారు గుర్తించడంతో మాకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి NMEO స్కీమ్ అనేది ఒకటి ఉంది, దీనికి మీరు ప్రపోజల్ సబ్మిషన్ చేయండి అన్నారు. మేము సబ్మిషన్ చేసిన తర్వాత మాకు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సపోర్ట్ చేయడం జరిగింది. దాదాపు మేము ఈ కుడేరు మండలంలో 12 గ్రామాలని సెలెక్ట్ చేసుకున్నాము. ఆ 12 గ్రామాల్లో మా రైతు సంఘంలో ఉన్నటువంటి రైతుల్ని ప్రత్యేకంగా బోర్ ఉండాలి ఖచ్చితంగా. ఆ బోర్ ఉన్నటువంటి ఫార్మర్స్ని మేము ఐడెంటిఫికేషన్ చేసి 264 మంది రైతుల్ని ఫస్ట్ పీరియడ్లో సెలెక్ట్ చేసుకొని ఒక్కొక్క ఫార్మర్కి 2.5 ఎకరా ప్రకారం 5 ప్యాకెట్లని వాళ్ళకు ఇవ్వడం జరుగుతుంది. అంటే 1.5 క్వింటా ప్రకారం పంట పండిన తర్వాత వచ్చినటువంటి దిగుబడిని 100% మా రైతు సంఘానికి ఇవ్వాలి అన్నటువంటి ఒక దిశానిర్దేశంతో మేము ఒక అగ్రిమెంట్ అనేది కూడా రాసుకోవడం జరిగింది. ఆ వచ్చినటువంటి సీడ్ని సర్టిఫికేషన్ చేపించి సర్టిఫికేషన్ ద్వారా మరి రబీ సీజన్లో ఇప్పుడు 264 మంది కాకుండా 500 మందికి డబల్ చేసుకోవాలి, రైతు సంఘాలని బలోపేతం చేసుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రోగ్రామ్ని ముందుకు తీసుకెళ్తున్నాం సార్. నాకు 5 ఎకరాల పొలం ఉంది. కార్డు దాని నుంచి మా మేడం మా గ్రామంలోకి వచ్చి రైతుల దగ్గరికి వచ్చి మీరు ఎవరైనా కానీ వేరుశనగ బోర్ ఉన్న వాళ్ళు వచ్చి సీడ్ ఇస్తాము, అప్పుగా ఇస్తాము, మరి దాన్ని మాకు తిరిగి మాకు అప్పుగా వెళ్ళా అప్పు మేము ఆ రోజు మీకు చినికేలు పట్టిస్తే ఆ రోజు మేము పట్టుకొని మీ అమౌంట్ మీకు ఇస్తాము. మార్కెట్లో
ఉన్న రేటు కంటే 200-300 ఎక్కువే కానీ మేము ఇస్తామని చెప్పి మా గ్రామం నుంచి 38 మంది సెలెక్ట్ అవ్వడం జరిగింది. 10 మందిని మేము చెక్ చేసుకొని ఈ సంఘం ద్వారా మేము సెలెక్ట్ చేసుకున్నాము. దీని నుంచి మేము ఈ 10 మంది కలిసి బోర్ల ద్వారాగా మేము చెనికేసి పండించేదానికి నిర్ణయం తీసుకున్నాం సార్. రేట్లు ఒకవేళ ఉండే గవర్నమెంట్ రేట్ కాటికి ఇంకా 200 కానీ పైనకి తెచ్చి మేమే కొంటామని చెప్పి వీళ్ళు చెప్పినారు సార్. జిల్లాలో రైతులు దశాబ్దాల కాలం నుంచి కదిరి, టీఎంవీ రకాలను సాగు చేస్తున్నారు. విత్తనం మార్చకుండా వారి పంట నుంచే మళ్లీ విత్తనం తీసుకుని సాగు చేస్తూ నష్టపోతున్నారు. ప్రభుత్వం రాయితీగా ఇస్తున్న వేరుశనగ విత్తనం కూడా రైతుల నుంచి కొనుగోలు చేసిన పంట కావడం వల్లనే నాణ్యత తీసికట్టుగా మారి రైతులు నష్టపోతున్నారు. ఈ సమస్యలను కొంతమేరకైనా తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం నూనె గింజల పంటల అభివృద్ధి పథకంలో భాగంగా విశిష్ట రకం వేరుశెనగను ఎంపిక చేసి రైతులకిచ్చి సాగు చేయిస్తుంది. ఈ కొత్త రకం విత్తనంతో ఖరీఫ్లో సాగు చేసిన పంటను క్వింటాకు 300 రూపాయలు అదనంగా ఇచ్చి రైతుల నుంచి తిరిగి కొనుగోలు చేసేలా ఒప్పందం చేసుకుంటున్నారు. కొత్త వంగడాలను రైతులతో సాగు చేయించి తిరిగి వారి నుంచి సర్టిఫైడ్ సీడ్గా కొనుగోలు చేయడానికి స్వచ్ఛంద సంస్థలు ఏపీ సీడ్స్ ద్వారా ప్రణాళిక చేశారు. కార్డు యొక్క ఎన్జిఓ వారి ఆధ్వర్యంలో NMOE అంటే మనం నేషనల్ మిషన్ ఫర్ ది ఆయిల్ సీడ్స్ ప్రోగ్రామ్ కింద కేంద్ర ప్రభుత్వం వారు మన వాల్యూ చైన్ పార్ట్నర్ అది కింద సెలెక్ట్ చేయడం జరిగింది. వీరిని మన జిల్లాలో చూసుకుంటే రాయలసీమ సీడ్స్ వారిని కూడా ఎంపిక చేయడం జరిగిందండి. TCGS 1694 అనేది ఫౌండేషన్ విత్తనాన్ని మనము విత్తనంలోనికి సీడ్స్ చైన్లోకి తేవడానికి గాను మల్టిప్లికేషన్ పర్పస్ కింద రైతులను ఎంపిక చేయడం జరిగింది. దీన్ని 2 క్లస్టర్స్గా మనం జిల్లాలో తీసుకోవడం జరిగింది. ఒక్కొక్క క్లస్టర్లో కూడా 250 హెక్టేర్స్ ఉంటుందండి. 250 హెక్టేర్స్కి కూడా మనము 375 క్వింటాల్స్ అనేది విత్తనాన్ని మనము 520 మంది రైతులకి జిల్లాలో ఇవ్వడం జరుగుతుంది సార్. ఈ యొక్క విత్తనాన్ని కూడా ఫౌండేషన్ విత్తనాన్ని సర్టిఫైడ్ కింద కన్వర్షన్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ సీడ్ అనేది రైతులకి ఇవ్వడం జరుగుతుందండి. రైతు మీద మనకి ఇప్పుడు జిల్లాలో చూసుకుంటే కనుక కదిరి 6నే మన ఏపీ సీడ్స్ వారి ద్వారా రాయితీ మీద రైతాంగానికి ఇవ్వడం జరుగుతుంది. అది కాకుండా ఈ కొత్త రకాన్ని కూడా మనం ఇంకా రానున్న రోజుల్లో కొత్త వెరైటీని కూడా దాన్ని రీప్లేస్ చేయడానికి రైతులకు అందుబాటులో తేడానికి ఈ విశిష్ట రకాన్ని కూడా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతోనే మనం సీడ్ వాల్యూ చైన్ పార్ట్నర్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎంపిక చేశారు. ఇది కాకుండా ఈ యొక్క విత్తనం ఒక ఫ్రీనే ఇస్తున్నాము. దీనికి కాకుండా ఫైనల్గా వాళ్ళకి ఒక ప్రాసెసింగ్ యూనిట్ కూడా 10 lakhs సంబంధించి కూడా మనం సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్తో కూడా సంస్థ FPOలకి ఇవ్వడం జరుగుతుంది. దాన్ని కూడా ప్రాసెసింగ్ ఎందుకు ఇస్తున్నామంటే వాళ్ళు నెక్స్ట్ ప్రాసెసింగ్ చేసి ఈ విత్తనం కూడా మనం రైతులకు ఇచ్చిన తర్వాత వాళ్ళు పండించిన విత్తనాన్ని మళ్ళీ ఈ సంస్థకు అప్పజెంపి వీళ్ళు ప్రాసెసింగ్ చేసి నెక్స్ట్ మనము గవర్నమెంట్ ద్వారా సర్క్యులేషన్ తేవడం జరుగుతుందండి. ఆ ఉద్దేశం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో కొత్త వేరుశెనగ వంగడం విశిష్టను 2 మార్గాల ద్వారా ఎంపిక చేసిన రైతులకు ఇస్తున్నారు. ఏపీ సీడ్స్ ద్వారా 50% రాయితీతో కిలో 85 రూపాయల చొప్పున 500 క్వింటాళ్లు నీటి సౌకర్యం ఉన్న రైతులకు ఇస్తున్నారు. మరో మార్గంలో కేంద్ర ప్రభుత్వం ద్వారా 30 కేజీల బస్తాల రూపంలో పూర్తి ఉచితంగా ఇస్తున్నారు. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/annadata ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు.